కింది వాళ్ళకు మాత్రం ఈ చట్టాలు వర్తిస్తాయి. కింది వాళ్ళకు మాత్రం ఏంటంటే ఈ జైళ్లు వర్తిస్తాయి. అగ్రకులాల అంటే కొంతమంది అగ్రకులాల యొక్క సపోర్టుతో జరిగే ఉద్యమాలకు మాత్రము ఈ ఈ సూత్రాలు, ఈ ప్రజాస్వామిక విలువలు వర్తించవు. వాళ్ళు ఏ అరాచకంగానైనా తిట్టొచ్చు, ఎట్లనైనా తిట్టొచ్చు, ఏ పద్ధతులనైనా అనుసరించవచ్చు, ఏ విధంగానైనా భాషను వాడొచ్చు అనేది వాళ్ళ ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాలో మొత్తం దాని గనక స్వభావాలను గనక పరిశీలిస్తే అసలు చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇదే రకమైనటువంటి పద్ధతి అందరూ గనక చేస్తే మరి ఏమవుతుంది దేశం? అభిజిత్ దీప్కే ఎవరైతే ఉన్నారో అతడు దళితుడే కావచ్చు గాక, అంబేద్కర్ బొమ్మ పట్టుకొని తిరుగుతూ ఉండవచ్చు గాక, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉండవచ్చు గాక, కానీ అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉంది. కానీ అంబేద్కర్ ఏజెండా ఎక్కడ ఉంది? అంబేద్కర్ ఏజెండా ప్రకారమే అయితే రాజ్యాధికారము అనేది మాస్టర్కి, అది అందరికీ దక్కాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. కాంగ్రెస్ పరిపాలించిన 50 సంవత్సరాలలో అసలు రాజ్యాధికారాన్ని పంచి ఇవ్వలేదు. దేశాన్ని మొత్తం లూటీ చేసింది. వంశపారంపర్యం పరిపాలనను అందించింది, కుటుంబ పరిపాలనను అందించింది. అదేవిధంగా కొన్ని కులాలు, కొన్ని వర్గాల యొక్క పెత్తనమే ఈ దేశంలో కొనసాగింది. కింది వర్గాలకు మొత్తం ఏంటిది అని అంటే ఏ రంగంలో కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు. బ్యూరోక్రసీ అంతా 1-2 కులాలతోటే నింపబడ్డది. పబ్లిక్ సెక్టార్ అంతా వాళ్ళ గుత్త సొమ్ములాగానే అనుభవిస్తున్నారు. జీతాలు, అదేవిధంగా డిఏల రూపంలో మొత్తం బడ్జెట్నంతా 60% బడ్జెట్నంతా వాళ్ళే మొత్తం అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిపాలన అందించిన కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే అంబేద్కర్ ఏజెండా ఉండాలి. అంబేద్కరిజము అని అంటే కాంగ్రెస్ పార్టీ లూటీ చేసింది కాబట్టి ఆ పార్టీకి వ్యతిరేకంగా, పరిపాలనకు వ్యతిరేకంగా ఉండాలి. అదేవిధంగా బీజేపీకి కూడా వ్యతిరేకంగా ఉండాలి. అదేవిధంగా కేజ్రీవాల్ కూడా మరి లిక్కర్ కుంభకోణంతో బయటకు వచ్చి జైలుకు పోయినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తికి కూడా వ్యతిరేకంగా ఉండాలి. జన్జడ్ మూవ్మెంట్ అని అంటే ఇటువరకు మోసం చేసినటువంటి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు పరిపాలనలో ప్రాతినిధ్యం కల్పించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ దేశాన్ని మొత్తం లూటీ చేసినటువంటి వాళ్ళు, 2-3 కులాల పెత్తనమే కొనసాగించినటువంటి వాళ్ళు, వాళ్ళకు వ్యతిరేకంగా జన్జడ్ ఉద్యమం చేపట్టాలి. కానీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ మోసం చేసిన వాళ్ళే కాక్రోచ్ జనతా పార్టీలో దూరిపోయి దాన్ని నడిపిస్తూ మొత్తం ఏందనంటే ఈ దేశంలో మేమేదో కొత్త మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. దీనికి ఆల్టర్నేటివ్గా అంటే కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా కేజ్రీవాల్, కమ్యూనిస్టులు ఈ 4టికి వ్యతిరేకంగా ఒక కొత్త మూవ్మెంట్ను తీసుకొని వచ్చి అన్ని వర్గాలకు, అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా అని చెప్పటం జరిగిందో, మరి రాజ్యాధికారము అనేది అన్ని వర్గాలకు దక్కాలి అని చెప్పటం జరిగిందో ఆ ఎజెండాను స్వీకరించాలి. కాబట్టి అభిజిత్ దీప్కే వెనకాల అంబేద్కర్ ఫోటో ఒకటి మాత్రమే ఉంది. కానీ అంబేద్కర్ ఏజెండా లేదు, అంబేద్కర్ సిద్ధాంతం లేదు, అంబేద్కర్ ఆలోచన విధానం లేదు, కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో అమలు చేసిన సిద్ధాంతం లేదు. అధికారంలో లేని వర్గాలకు నాయకత్వం వహించాలి. ఇప్పటి వరకు అసెంబ్లీకి, పార్లమెంటుకి ఎంటర్ కాని కులాల పక్షాన నాయకత్వం వహించాలి. ఇప్పటి వరకు ఎస్సీలు ప్రైమ్ మినిస్టర్లు కాలేరు ఈ దేశానికి, అదేవిధంగా ఎస్టీలు ప్రైమ్ మినిస్టర్లు కాలేరు, అదేవిధంగా ముస్లిం సమాజం నుంచి ప్రధానమంత్రి కాలేదు, అదేవిధంగా అనేక వర్గాల నుంచి ఇంకా ప్రధానమంత్రులు కాలేదు. కాబట్టి వీళ్ళ పక్షాన వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడానికి, పరిపాలనలో భాగస్వామ్యం వహించడానికి జన్జడ్ మూవ్మెంట్ అనేది అట్టడుగు వర్గాల నేతృత్వంలో, అట్టడుగు వర్గాల పక్షాన మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడకుండా ఆల్రెడీ మోసం చేసినటువంటి వర్గాల యొక్క మద్దతుతోటి ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించి ఏ వర్గానికి కూడా సరైనటువంటి న్యాయం కలిగించకుండా మొత్తం ఏంటంటే ఏకపక్షంగా పరిపాలించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి కాంగ్రెస్ మద్దతుతోటి ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా కేజ్రీవాల్ మద్దతుతోటి ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా కమ్యూనిస్టులు ఏనాడు కూడా బెంగాల్లో పరిపాలించినప్పుడు బడుగు బలహీన వర్గాలను ముఖ్యమంత్రులను చేయలేదు, అదేవిధంగా బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, బ్యూరోక్రసీలో వాళ్లకు ప్రవేశమే లేకుండా చేసింది. కాబట్టి అటువంటి పార్టీల మద్దతుతోటి ఆల్రెడీ ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీల యొక్క మద్దతుతోటి ఏ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది? అసలు వాళ్లకు ఏం చేయాలి, ఎవరి మద్దతుతోటి పోవాలి, ఎవరికి అనుకూలంగా పోవాలి
అనే దాంట్లో కాక్రోచ్ జనతా పార్టీకి అవగాహన ఉన్నట్టు లేదు. దాని వెనకాల మొత్తం అగ్రకులాల శక్తులు ఇటువరకు రిజర్వేషన్లు ఇస్తే రిజర్వేషన్లు ఇవ్వటానికి వీల్లేదు అని దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి శక్తులే దాంట్లో ఎక్కువగా ఉన్నాయి. బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఎంపీ టికెట్లు ఇస్తే ఇవ్వటానికి వీల్లేదని ఆపినటువంటి శక్తులే ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీలను ఎస్టీలను అదేవిధంగా బీసీలను ప్రధానమంత్రులుగా చేయని వాళ్ళే ఎక్కువ మంది దాంట్లో ఉన్నారు. అంటే వాళ్ళంతా కూడా ఏంటిది అని అంటే ప్రగతి వ్యతిరేకులుగా, రియాక్షనరీస్గా, అభివృద్ధి నిరోధకులుగా, మార్పు అని అంటే వ్యతిరేకులుగా, ఏమాత్రం కూడా ఆ 2-3 కులాల వద్దనే ఉండాలి. మిగిలిన కులాలకు ఏమాత్రం అధికారాన్ని పంచి ఇచ్చినా దాన్ని భరించలేనటువంటి శక్తులే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీలో దాని వెనకాల దూరిపోయి ఆ జడ్జెడ్ మూవ్మెంట్ లో దూరిపోయి వాళ్ళు స్వైర విహారం చేస్తున్నారు, టెర్రరిజాన్ని రెచ్చగొడుతున్నారు. అంతిమంగా ఏంటిది అని అంటే మోడీని దించాలి. అదేవిధంగా ఇటువరకు అగ్రవర్ణాలకు స్వర్ణయుగంగా మార్చినటువంటి వాళ్ళు 2-3 కులాల చేతుల్లో అధికారాన్ని కేంద్రీకరించడానికి పనిచేసినటువంటి వాళ్ళను మళ్ళీ ప్రధానమంత్రులుగా చేయాలి, వాళ్ళ రాజ్యాన్ని తీసుకురావాలి అనేది దాని అంతిమ లక్ష్యం తప్ప వీళ్ళు అన్ని కులాలకు అన్ని వర్గాలకు మేము రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, దీన్ని ప్రజాస్వామ్యయుతం చేయాలి అనే ఏజెండాని ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాక్రోచ్ పార్టీ యొక్క ఏజెండా ఏంటిది? ఈ దేశంలో కులము అనేది ఉంది. కులము అనేది ఉన్నప్పుడు కులాల వారీగా పంపిణీ ప్రతి కులానికి జరగాలి. ఒక్కొక్క కులము లక్షల కోట్ల సంఖ్యలో దేశవ్యాప్తంగా విస్తరించబడ్డాయి. ఆ కులాలకు ప్రాతినిధ్యమే లేదు. అలాంటప్పుడు ఈ కులాల వారీగా పంపిణీ జరిగే కార్యక్రమం గురించి మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడకుండా ఆల్రెడీ ఈ దేశంలో మోసం చేసినటువంటి పార్టీల మద్దతుతోటి, లూటీ చేసినటువంటి వాళ్ళ మద్దతుతోటి, బడుగు బలహీన వర్గాలను ప్రాతినిధ్యం ఇవ్వనటువంటి వర్గాలతోటి, ఆ వర్గాల యొక్క సహాయ సహకారాలతోటి వీళ్ళు ఉద్యమం చేయటం వల్ల ఉపయోగం ఏముంది? అది అభివృద్ధి నిరోధక ఉద్యమం, అది కౌంటర్ రివల్యూషన్. అంటే ఈ దేశంలో మార్పు రాకుండా అత్యంత ప్రధాన శత్రువులు ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను అధికారానికి దూరంగా పెట్టి మొత్తం ఏంటంటే కొన్ని వర్గాల పరిపాలనగా మార్చినటువంటి వాళ్లను మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఆ శక్తులన్నీ కూడా దూరిపోయి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీని ఉపయోగించుకొని మొత్తం ఏంటిది అని అంటే మళ్ళీ తన పూర్వ పరిపాలనను పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నంగానే ఇది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దీని అంతర్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.